హలో ఫ్యూచర్ మెడికోస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వేదాంతు నీట్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, కేఆర్డి మ్యామ్. రమ్య, గుడ్ మార్నింగ్. వినయ్, దుర్గా, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నియోల్ దేవ్, గుడ్ మార్నింగ్. నాని కొల్లేపల్లి, గుడ్ మార్నింగ్. విజయ్ 680, గుడ్ మార్నింగ్. వైష్ణవి, గుడ్ మార్నింగ్. ఎక్కడో చిన్నగా సౌండ్ వస్తుంది. I hope yes, we are audible. Are we live? Good morning, good morning, good morning. Yes, Surya Kiran, you people are my favorite too. Meeru kuda na most favorite students. Frankly speaking, na first online NEET batch అని చెప్పుకోవచ్చు మీరు అందరూ కూడా. You all are my first online NEET batch. Neol Dev, is that correct? Yes, anything is correct. We are live. Okay. So shall we start class? Inkem delay cheyakunda class start cheseddamu. But yes, how are you? Vijay, I'm doing good, rocking. Super ga unnanu. So ఓకే, క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎంబీసాట్ ఎగ్జామినేషన్ గురించి ఒక్కసారి రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను. గుర్తుంది కదా, ఎంబీసాట్ ఎగ్జామినేషన్ December 2nd, 3rd, 9th, 10thలో జరగబోతోంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయలేదు, చేద్దాము అనుకుంటున్నాను అంటే చెయ్యండి. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫామ్ని ఫిలప్ చేయండి. అట్లీస్ట్ ఫిలప్ చేయండి. ఓకే, సో రాద్దామా వద్దా అనేది తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ ఫిలప్ చేయండి. అడ్వాంటేజెస్ ఉంటాయి చెప్తున్నాను. సో కేవలం మీరు ఫిలప్ చేయండి. మీ ఇంట్రెస్ట్ డిసింట్రెస్ట్ తర్వాత చూద్దాము, బట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఉన్న ఫామ్ని ఫిలప్ చేయండి. సో దాట్ అడ్వాంటేజెస్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎస్, ఎంబీసాట్ ఎగ్జామినేషన్ విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్లో జరగబోతుంది. అందులో మళ్ళీ సెంటర్ ఎక్కడ అనేది మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది చేస్తాను. పీడిఎఫ్స్ కొన్ని పెట్టడం లేదు, టెలిగ్రామ్లో నోట్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం అన్ని పీడిఎఫ్స్ పెడుతున్నాను, మేబీ నిన్నటిదే మర్చిపోయినట్లున్నాను, పెడతానమ్మా. బట్ అదర్వైజ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ పెడుతున్నాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డౌన్లోడ్ అవ్వట్లేదు అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ ఏంటి? వర్క్ పవర్ ఎనర్జీలో క్లాస్, అవునా? వర్క్ పవర్ ఎనర్జీలో ఆల్రెడీ మనము లెక్చర్ 1 ఫినిష్ చేసుకున్నాం. అదేంటి? వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్ ఎలాగా, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ చేస్తే ఎలాగా, గ్రాఫ్ నుంచి వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడము. సో కంప్లీట్గా వర్క్ అంటే ఏంటి తెలిసిపోయింది. సో వర్క్ ఎనర్జీ పవర్లో సెకండ్ పార్ట్ మనం డీల్ చేయబోతున్నాము. ఎనర్జీ గురించి అలాగే పవర్ గురించి. ఎనర్జీ కాన్సెప్ట్, పవర్ కాన్సెప్ట్. ఎనర్జీ కాన్సెప్ట్, పవర్ కాన్సెప్ట్ కలిసి వర్క్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ లెసన్ పేరు చూడండి, వర్క్ ఎనర్జీ పవర్. సో ఎందుకు మూడో కలిపి ఒక లెసన్లోనే పెట్టారు అంటే, ఈ వర్క్ ఎనర్జీ పవర్ అనేవి ఇంటర్ డిపెండెంట్. ఓకే, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వర్క్ లేకపోతే ఎనర్జీ అనేది లేదు, ఎనర్జీ లేకపోతే వర్క్ చేయలేము, వర్క్ని చేస్తే ఆ రేట్ని మనము పవర్ అంటాం. సో ఈ మూడు కూడా ఇంటర్ డిపెండెంట్ టర్మినాలజీ. సో ఈ మూడు ఇంటర్ డిపెండెంట్ టర్మినాలజీ కాబట్టి ఒక లెసన్లో చదువుతాం. సో మనము ఈరోజు లెట్ us స్టార్ట్ అవర్ కాన్వర్సేషన్ విత్ ఎనర్జీ అంటే ఏంటి చూద్దాము. ఆ తర్వాత వర్క్ని ఎనర్జీని కలిపి వర్క్ ఎనర్జీ థీరం అంటాము. అలాగే నిన్నటి అండ్ పీవైక్యూస్ పెట్టలేదు అంతే, అదొక్కటే మిస్ అయింది. గుంటూరు లేదమ్మా, సూర్యకిరణ్ పొరపాటున గుంటూరు అన్నాను, గుంటూరు లేదు. ఓకే, సో వర్క్ గురించి అయిపోయింది కదా, ఎనర్జీ గురించి చదువుదాము. ఆ తర్వాత ఈ వర్క్ని ఎనర్జీని ఎలా కలుపుతాము అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఓకే, వర్క్ ఎనర్జీ ఈ రెండు కూడా జస్ట్ లైక్ సినానిమ్స్ అమ్మ. వర్క్ ఎనర్జీ అనేవి జస్ట్ లైక్ సినానిమ్స్. వర్క్ లేకపోతే ఎనర్జీ లేదు, ఎనర్జీ లేకపోతే వర్క్ లేదు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎనర్జీ ఉంటేనే కదా నా బాడీలో, నా హ్యాండ్లో ఎనర్జీ ఉంటేనే కదా హ్యాండ్తో ఏదైనా పెన్నుని ఇలా లిఫ్ట్ చేయగలను, ఈ పెన్నును త్రో చేయగలను, ఈ పెన్నుని ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేయగలను. నా హ్యాండ్లో ఎనర్జీ ఉండాలి, నా హ్యాండ్లో ఎనర్జీ లేకపోతే వర్క్ చేయలేము. సిమిలర్లీ ఏదైనా మెషిన్ని తీసుకోండి, ఎలక్ట్రిక్ మోటార్ తీసుకుందాం. మోటార్కి మీరు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నారు కాబట్టి
వాటర్ని ఒక చోట నుంచి సంప్లో నుంచి వాటర్ని ట్యాంకులోకి తీసుకెళ్ళగలుగుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వకపోతే మోటార్ వర్క్ చేయలేదు. సో ఏదైనా బాడీ వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఎనర్జీ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ చూడండి, నేను ఈ పెన్నుని ఇక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేశాను. వర్క్ జరిగిందా లేదా? నిన్న చదువుకున్నాం మనము, ఎస్, గ్రావిటేషనల్ వర్క్, ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతాయి. ఈ పెన్నుని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా లిఫ్ట్ చేసి ఆపేశాను. ఈ వర్క్ అంతా ఏమైపోయింది? ఆ వర్క్ అంతా కూడా ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. వర్క్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. నో ప్రాబ్లం రాముడు, జస్ట్ నౌ వి స్టార్టెడ్. సో చూద్దాం నాన్న, సూర్యకిరణ్, వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే మనం అది ఫాలో అయిపోవడమే కదా, అంతే. సో ఓకే, సో వర్క్ అనేది ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఎనర్జీ లేకపోతే వర్క్ చేయలేం. సో వర్క్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్ వర్డ్స్, రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. సో అందుకే వర్క్, ఎనర్జీ సిమిలర్ వర్డ్స్ అమ్మ. ఎనర్జీ అంటే వర్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వర్క్ అంటే ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ రోజు నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోండి, వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే, నేను ఒకలాగే ఆలోచించవచ్చు అనేది కొంచెం మైండ్లో ఫీల్ అవ్వండి అనమాట. మనం ఎప్పుడు కూడా లెసన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే చాలా బాగుంటుంది, వెళ్ళే కొద్దీ టాపిక్ ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఎనర్జీలో మనము ఈ లెసన్లో చదివే ఎనర్జీ ఏంటి అంటే మనం మెకానికల్ ఎనర్జీ మాత్రమే చదువుతాం. మెకానికల్ ఎనర్జీ, ఎనర్జీ చాలా రకాలు ఉంటాయమ్మా. ఎలక్ట్రికల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రకరకాలు ఉంటాయి. మనము ఈ లెసన్లో చదివేదేంటి? మెకానికల్ ఎనర్జీ. బికాస్ మనం మెకానికల్ వర్క్, పుష్ అండ్ పుల్ మీద ఆధారపడింది కదా. ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం ద్వారా వర్క్ క్యాలిక్యులేట్ చేస్తే దానిని మెకానికల్ వర్క్ అంటారు. మెకానికల్ వర్క్కి సంబంధించిన ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈరోజు మన ప్రధాన ధ్యేయం ఏంటి అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ గురించి, కైనెటిక్ ఎనర్జీ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవడం. దాట్స్ ఇట్. ఓకే, సో ఆర్ యూ ఆల్రెడీ? లైక్ చేశారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేశారా లేదా? లేదంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. ఎనర్జీగా ఉంటుంది అనమాట ఈరోజు క్లాస్. సో కైనెటిక్ ఎనర్జీని కేఈ అని రాస్తారు, కే అని రాస్తారు, సింబల్ ఏదైనా పర్లేదు. కే అన్నా, కేఈ అన్నా కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మీరు చిన్నప్పటి నుంచి బట్టి కొట్టేసి ఉంటారు. ద ఎనర్జీ పొజెస్డ్ బై బాడీస్ మూవింగ్ by virtue of their motion is called kinetic energy. అవునా కాదా? సో ఎవ్రీ మూవింగ్ బాడీ పొజెసెస్ కైనెటిక్ ఎనర్జీ. సింపుల్ వర్డ్స్లో రాస్తాను నేను. ఎవ్రీ మూవింగ్ బాడీ పొజెసెస్ కైనెటిక్ ఎనర్జీ. బికాస్ డెఫినేషన్ మీరు ఆల్రెడీ చిన్నప్పుడే బట్టి కొట్టేసి ఉంటారు. సో డెఫినేషన్ ఏంటమ్మా? ద ఎనర్జీ పొజెస్డ్ బై ఏ body by virtue of its motion is called the kinetic energy. Half mv square. Super Neol Dev బాగా టైప్ చేసావు, కరెక్ట్. హాఫ్ mv స్క్వేర్ అనేది మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కూడా రాసేద్దాం. నియోల్ దేవ్ చెప్పేశాడు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv స్క్వేర్. సో ఎవ్రీ బాడీ దేనికైతే మాస్ ఉంటుందో, దేనికైతే వెలాసిటీ ఉంటుందో దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆబ్వియస్గా మాస్ లేని బాడీ ఏమైనా ఉంటుందా? ఏదైనా బాడీ మాస్ లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఖచ్చితంగా మాస్ అనేది ప్రతి బాడీకి ఉంటుంది. అది మూవ్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంట్ మూవ్ అయినా కూడా, ఒక చీమ ఎంత స్పీడ్గా వెళ్తుంది అయినా సరే దానికి వెలాసిటీ ఉంటుంది. ఒక యాంట్ మూవ్ అయినా కూడా దానికి వెలాసిటీ ఉంటుందమ్మా. ఓకే, సో ఒక యాంట్ మూవ్ అయినా కూడా దానికి వెలాసిటీ ఉంటుంది. సో ఆ వెలాసిటీ హాఫ్ mv స్క్వేర్. ఓకే, సో ఇది కైనెటిక్ ఎనర్జీ. యూనిట్స్ చెప్పుకుందామా ఒకసారి? SI యూనిట్స్. కైనెటిక్ ఎనర్జీకి SI యూనిట్స్ ఏంటి? జౌల్. సేమ్. వర్క్, ఎనర్జీ రెండు సేమ్ అని చెప్పాను, అవునా? వర్క్కి ఏదైతే యూనిట్స్ ఉంటాయో ఎనర్జీకి కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో వర్క్ యూనిట్స్ జౌల్ కాబట్టి ఎనర్జీ కూడా జౌలే ఉంటుంది.
అమ్మ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ ఏ ఫామ్లో ఉన్నా సరే, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఎనీ ఎనర్జీ, ఎస్ఐ యూనిట్ జౌల్, సిజిఎస్ యూనిట్ సిజిఎస్ యూనిట్ ఎర్గ్, సిజిఎస్ యూనిట్ ఎర్గ్, ఎస్ఐ యూనిట్ జౌల్, దీంట్లో తిరుగు లేదు. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీకి ఇంకొంచెం ముందుకు వెళ్లే ముందు కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ పాజిటివ్? చూడండి, కైనెటిక్ ఎనర్జీలో ఏమేమి ఉన్నాయి? మాస్ ఉంది, వెలాసిటీ ఉంది, రైట్? కైనెటిక్ ఎనర్జీలో మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. మాస్ స్కేలార్ క్వాంటిటీ, అది ఎప్పుడు నెగిటివ్ అవ్వనే అవ్వదు. నెగిటివ్ మాస్ ఉంటుందమ్మా దేనికైనా, సమస్య లేదు. మాస్ ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. మరి వెలాసిటీకి వచ్చేసరికి వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీస్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్, జీరో. మరి వెలాసిటీ నెగిటివ్ అవుతుంది కదా మేడం, కానీ దానికి స్క్వేర్ ఉంది. నెగిటివ్ యొక్క స్క్వేర్ ఏంటి? పాజిటివ్. నెగిటివ్కి యొక్క స్క్వేర్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అ పాజిటివ్. అండ్ నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ స్కేలారా వెక్టారా? ఎవరు చెప్తారు? కైనెటిక్ ఎనర్జీ స్కేలార్ క్వాంటిటీ ఆర్ వెక్టార్ క్వాంటిటీ? చెప్పాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ బికాస్, ఎందుకు? వై కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ? బికాస్ వర్క్ డన్ వెక్టర్ స్కేలార్ క్వాంటిటీ. వర్క్ డన్ స్కేలార్ అయితే వర్క్ ఎనర్జీ రెండు సేమ్ అని చెప్పుకున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఖచ్చితంగా స్కేలార్ క్వాంటిటీయే అవ్వాలి. సో ఈ రెండు పాయింట్స్ కైనెటిక్ ఎనర్జీ గురించి గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకున్న తర్వాత ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎస్, నియోల్దేవ్ కరెక్ట్. కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకునేటప్పుడమ్మా ఒక చాలా ఇంపార్టెంట్ రిలేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. కైనెటిక్ ఎనర్జీకి లీనియర్ మొమెంటమ్కి మధ్యలో రిలేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బికాస్ ఈ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ప్రతి లెసన్లోనూ తగులుతుందమ్మా. ఎక్కడైతే ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ మనము కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ తీసుకోవచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్కి రిలేషన్ ఈ ఒక్క లెసన్లోనైనా అంటే కాదు, ఎక్కడైతే నీకు మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ అనే పదాలు వస్తాయో, ఎక్కడైతే ఒక బాడీకి కొంత వెలాసిటీ ఉందో అక్కడ ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది మనం వాడాలమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv². మొమెంటమ్కి ఫార్ములా ఏంటి? m×v. దీనిని స్క్వేర్ చేయండి, m²v². సో ఇక్కడ కావాలి అంటే ఇటువైపు mతో మల్టిప్లై చేయాలి లేదా? ఓకే, p² = m²v². ఇక్కడేమో mv² మాత్రమే ఉంది. సో ½ mv²ని నేనేం చేస్తానంటే ½ mv²ని m చేయండి. సో m²v²/2m = k. m²v² అంటే p². సో k = p²/2m. అత్యద్భుతమైన రిలేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఓకే, ఇది కాకుండా దీనిని ఇప్పుడు p = రాయండి. p √2mk. ఈ రిలేషన్స్ మనము ఈ రెండు ఫార్ములే కూడా మనము ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే ఎక్కువగా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో బాగా వాడతాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో అమ్మ చాలా ఎక్కువగా వాడతాం దీన్ని. సో ఈ రెండు రిలేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒక ఫేమస్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను చూడండి. ఒక ఫేమస్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను. దీంట్లో ఫేమస్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఫేమస్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇఫ్ kinetic energy is increased, if kinetic energy is increased by 200%, kinetic energy is increased by 200%, then what is the percentage change in momentum? మొమెంటంలో ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చింది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి.
సో ఈ మోడల్ బాగా హైలీ రిపీటెడ్ మోడల్ అమ్మ, చూసుకోండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వచ్చినప్పుడు మొమెంటంలో ఎంత చేంజ్ వచ్చింది. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అంటే ఏంటి. సో గివెన్ ఇన్ఫర్మేషన్లో పర్సంటేజ్ చేంజ్ అంటే ఇదివరకు నేను మీకు ఒకసారి చెప్పాను బిగినింగ్లో, పర్సంటేజ్ చేంజ్ అంటే ఎప్పుడూ కూడా చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సిలబస్ చేంజింగ్ లేనిది అన్నట మేడం, నిజమేనా మేడం? సిలబస్ చేంజ్ అయ్యింది, ఓకే. సిలబస్ డాక్టర్ బాబు సిలబస్ చేంజ్ ఎప్పుడో చేసేసింది ఎన్టీఏ, అవునా? దానిని ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు అంతే, కొత్తగా ఏమీ కాదు. పాతగా అంటే మీకు ఇదివరకు జేఈ వాళ్ళకంటే ముందే నీట్ వాళ్ళకి సిలబస్ రిడక్షన్ జరిగింది, అది ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు అంతే. అంతేగాని కొత్తగా ఇంకా ఎక్కువ సిలబస్ ఏమీ డిలీట్ చేయట్లేదు. ఇదివరకు ఏదైతే సిలబస్ రిలీజ్ చేశారో దానిని ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయబోతున్నారు, దట్స్ ఇట్, ఓకే. హడావిడి చూసి కంగారు పడిపోకండి, యూట్యూబ్లో హడావిడి చూసి జస్ట్ ఇదివరకు రెడ్యూస్ అయిన సిలబస్నే ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు అంతే. సో మనకి చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. పర్సంటేజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీని ఎలా రాస్తాము? డెల్టా కే బై కే ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు, నీకు ఎంత ఇచ్చారు? 200% ఇచ్చారు. నిన్ను డెల్టా పీ బై పీ ఇంటూ 100 ఫైండ్ అవుట్ చెయ్యమ్మా అని అడుగుతున్నారు. డెల్టా పీ బై పీ ఇంటూ 100 ఎంతమ్మా అని అడుగుతున్నారు. ఎస్ నియర్ దేవ్, కరెక్ట్. సో డెల్టా పీ బై పీ అంటే ఏంటి? P2 మైనస్ P1 బై P1 ఇంటూ 100. ఎప్పుడు కూడా చేంజ్ ఇన్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో ఇక్కడ కూడా అంతే, డెల్టా కే బై కే ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 200% ఇచ్చారు. ఇప్పుడు నాకు P1 P2 కావాలి అంటే K1 K2 తెలియాలా వద్దా? P1 P2 కావాలి అంటే K1 K2 తెలియాలి. సో దీనిని ఎలా రాస్తాను? K2 మైనస్ K1 బై K1 ఈజ్ ఈక్వల్ టు 200%, ఈ 100 ఇటువైపు వస్తుంది. సో 200 బై 100 కదా, ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. K2 మైనస్ K1 ఈజ్ ఈక్వల్ టు 2K1. సో K2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 3K1 వచ్చింది. K2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3K1. దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు P1 P2లు కావాలి. P1 P2లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే we know that Kకి Pకి రిలేషన్ ఏంటి? K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P స్క్వేర్, బికాస్ మాస్ కాన్స్టెంట్ కదా. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P స్క్వేర్. సో K1 బై K2 ఈజ్ ఈక్వల్ టు P1 బై P2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, లేదా P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు K1 బై K2 హోల్ పవర్ 1/2, బికాస్ K ఈజ్ ప్రపోర్షనల్ టు P స్క్వేర్ అంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ K. P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ K. సో ఇది మనకి వచ్చిన రిలేషన్. కంగారు పడకండి, అమ్మో ఇదేంటి ప్రాబ్లం, ఇంత ఉందేంటి, ఇంత పెద్దగా ఉందేంటి, కంగారు పడకండి. గట్టిగా ఈ క్లాస్ అయిపోయాక 2 సార్లు మీరు కూర్చుని ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ వచ్చేస్తుంది. జస్ట్ 2 సార్లు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రాబ్లమ్స్ రావట్లేదు. నేను ఒక విషయం చెప్పనమ్మా, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో చెయ్యాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ థింగ్ మోటివేషన్ ఉండాలి. నేను ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేస్తాను, కష్టంగా ఉన్నా ఈజీగా ఉన్నా నేను చేస్తాను అనే పట్టుదల ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఉండే ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫిజిక్స్ నా వల్ల కాదు, ఫిజిక్స్ రావట్లేదు, ఫిజిక్స్ నా వల్ల కాదు, ఇది పక్కన పెట్టండి. ఫిజిక్స్ నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అనేది ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి. రెండోది ఓపిక ఉండాలమ్మా. ఒకసారి ప్రాబ్లం చేశారు రాలేదు, రెండోసారి చేశారు రాలేదు, ఇంకా పక్కన పడేస్తారు. కాదు, 10 సార్లు చెయ్యండి. రావట్లేదా? 10 సార్లు చెయ్యండి. ఎందుకు రాదు? 10 సార్లు చెయ్యండి. ఎందుకు రాదు? ఇప్పుడు బాయ్స్ అయితే క్రికెట్ ఇవి స్పోర్ట్స్ చూస్తూ ఉంటారు, అర్థం కాలేదు మళ్ళీ రీప్లే చేస్తారు, అర్థం కాలేదు మళ్ళీ రీప్లే చేస్తారు. లేదా నీకు తెలియట్లేదు ఆ టెక్నిక్ ఏంటి, గూగుల్లో సెర్చ్ చేస్తారు. మొత్తానికి ఎలాగైనా తెలుసుకుంటారా లేదా? ఆడపిల్లలు అనుకోండి, మేకప్ వేసుకునేటప్పుడు సరిగ్గా రాలేదు, మళ్ళీ తీసేసి మళ్ళీ మేకప్ వేసుకుంటారు, సరిగ్గా రాలేదు మళ్ళీ వేసుకుంటారు. అందంగా కనిపించేంత వరకు మేకప్ వేసుకుంటారా లేదా? సెల్ఫీ తీసుకుంటా ఉంటారు, బై ఇది బాగాలేదు, ఈ యాంగిల్లో బాగుందా, ఇది కూడా బాగాలేదు, ఈ యాంగిల్లో బాగుందా, ఇది కూడా బాగాలేదు. 100 సార్లు సెల్ఫీలు తీసుకుంటారా?
అవన్నీ చేసే ఓపిక చదువులో కూడా పెట్టాలి. అంత ఆషామాషి కాదు, కానీ ఓపిక ఉండాలి. ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా 10 సార్లు చేయండి, ఎందుకు రాదు? 10 సార్లు చేయండి, ఎందుకు రాదు? కష్టం 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 అనుకుంటే ప్రపంచంలో ఏదైనా కష్టమే అమ్మ. అడుగు తీసి నేల మీద పెట్టాలన్నా కష్టమే. నేల గట్టిగా ఉంది బాబోయ్, నా వల్ల కావట్లేదు, చాలా హార్డ్గా ఉంది, అది కూడా కష్టమే. ఏదైనా నేను చెయ్యాలి, నీట్లో ర్యాంక్ కొట్టాలా వద్దా? కొట్టాలి అంటే ఫిజిక్సే ర్యాంక్ డిసైడర్. సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టండి. థ్యాంక్ యూ హర్షి, థ్యాంక్ యూ, లవ్ యూ డియర్. సో స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? P1లు P2లు కావాలి. ప్రొసీజర్ ఎలా చేస్తున్నామో ఆలోచించండి. నాకు P1 P2 కావాలి. P1 P2 ఎక్కడి నుంచి వస్తుంది? కైనెటిక్ ఎనర్జీ నుంచి. నాకు కైనెటిక్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. సో కైనెటిక్ ఎనర్జీ నుంచి రావాలి అంటే కైనెటిక్ ఎనర్జీకి Pకి ఉన్న రిలేషన్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √K లేదా K ఈజ్ ఈక్వల్ టు P². ఈ రెండు తెలుసు. నాకు K1కి K2కి రిలేషన్ తెలిసింది. అక్కడి నుంచి P1కి P2కి రిలేషన్ తెచ్చుకుంటాను. సో సబ్స్టిట్యూట్ చేయండి. P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు K1 బై K2 ప్లేస్లో 3K1 రాయండి. K1 బై K2 ప్లేస్లో 3K1 సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ పవర్ 1/2. K1 K1 క్యాన్సిల్. సో నీకేమొచ్చింది? P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు 1/√3. P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు √3 P1 వచ్చిందా లేదా? P2 ఈజ్ ఈక్వల్ టు √3 P1 వచ్చిందా? దీనిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. అయితే √3 ఎందుకు వచ్చింది మేడం అంటే, నేను ఏదో ఓన్గా ఒక నంబర్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఏదైనా రావచ్చు. మీకు ఎగ్జామ్లో కరెక్ట్గా రూట్ వచ్చేలాంటిదే ఇస్తారు. 400 తీసుకుంటే రూట్ వచ్చేస్తుంది మీకు. నేను ఏదో బై ఛాన్స్ 200 తీసుకున్నాను కాబట్టి ఇలా ఏదో వచ్చింది. ఏదైనా ప్రొసీజర్ ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. P2 ఈజ్ ఈక్వల్ టు √3 సబ్స్టిట్యూట్ చేయండి. √3 P1 మైనస్ P1 బై P1, ఇది కూడా P1 ఇంటూ 100 నీకు కావాలి. సో P1 క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. √3 మైనస్ 1 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు √3 వాల్యూ ఎంత? 1.732. ఎవరికైనా తెలుసా తెలీదా? √3 వాల్యూ, √2 వాల్యూ గుర్తుపెట్టుకోవాలమ్మా. √2 వాల్యూ ఎంత? 1.414. √3 వాల్యూ 1.732. సో 1.732 మైనస్ 1 ఇంటూ 100 చేయడమే. ఓకే, 1.732 మైనస్ 1 ఈజ్ 0.732 ఇంటూ 100 చేస్తే 73.2%. ఇది ఆన్సర్. 73.2% ఆన్సర్. సో మీరేం చేస్తారు? సరే మేడమ్ కైనెటిక్ ఎనర్జీలో 200% ఇచ్చారు కదా, నేను 400% వేసుకుని చేస్తాను. ట్రై చేయండి. 300% వేసుకుని చేయండి, 150% వేసుకుని చేయండి. ఏదైనా ఒకటే మోడల్, సేమ్ మోడల్ అమ్మ. స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఫస్ట్ వైట్ కలర్ చేసాము, తర్వాత ఎల్లో కలర్ చేసాము, తర్వాత బ్లూ కలర్. వైట్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ ఆర్డర్. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? షాల్ వి ప్రొసీడ్? ఒక కైనెటిక్ ఎనర్జీ ప్రాబ్లం చేద్దామా? ద స్పీడ్ ఆఫ్ అ వెహికల్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్/సెకండ్. ఇంగ్లీష్ అమ్మ, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ భాష చాలా ట్రిక్కీ లాంగ్వేజ్ అనమాట. తెలుగులో శుభ్రంగా పెరిగింది, తగ్గింది అలా మాట్లాడతామా? వీళ్ళు ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు, రెండు రకాల పదాలు వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు. ఎందుకు అబ్బాయి ఇంగ్లీష్ అంటే నాకు అసలు ఇష్టం కాదు అనిపిస్తుందా? ఇంగ్లీష్ తోండమ్మా, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు, ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంక్రీజ్డ్ బై అంటే అమ్మ మీకు ఏమి ఇచ్చినట్లు? ఇంక్రీజ్డ్ బై అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇచ్చారు అబ్బాయి, చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇచ్చారు, చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇచ్చారు నీకు. ఇంక్రీజ్డ్ టు అంటే, ఇంక్రీజ్డ్ టు అంటే ఫైనల్ క్వాంటిటీ ఇచ్చారమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మా. మరే గుర్తుపెట్టుకోండి అమ్మారే. ఎవరైనా కనెక్ట్ అయ్యారా మరే? ఎనీవే, ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు, ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంక్రీజ్డ్ బై అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇచ్చినట్లు, ఇంక్రీజ్డ్ టు అంటే ఫైనల్ క్వాంటిటీ ఇచ్చినట్లు. నోట్ చేసుకోరా సాంబా. సో
సో ఇక్కడ ఏమిచ్చారు చూడండి, స్పీడ్ ఆఫ్ అ వెహికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, స్పీడ్ ఆఫ్ అ వెహికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఈజీ అవ్వాలి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఎస్ నియోల్దేవ్ MCM. ఎనీవే ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఈజీ అవ్వాలి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఫస్ట్ లైన్ నుంచి నీకు ఏం అర్థమైంది, డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్, ఇంక్రీజ్డ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇచ్చారు, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డబుల్డ్, ఇంకొకటి ఏమి ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ డబుల్డ్. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 2 times ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. రెండో సెంటెన్స్ అదే చెప్తాను చూడండి, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డబుల్డ్. కైనెటిక్ ఎనర్జీ డబుల్డ్ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. దెన్ ఒరిజినల్ స్పీడ్ ఎంత, V1 కదా ఒరిజినల్ స్పీడ్, V1 ఒరిజినల్ స్పీడ్, V2 ఫైనల్ స్పీడ్ అనుకుందాం. ఒరిజినల్ స్పీడ్ ఎంత అన్నారు. ఇప్పుడు నేను డెల్టా Vని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ V2 - V1, డెల్టా Vని V2 - V1గా రాసుకోవచ్చు కదా. నాకు V1 కావాలి. ఇక్కడి నుంచే మీకు అర్థమైపోవాలి, అబ్బా ప్రాబ్లం భలే ఈజీగా ఉందే అని అనిపించేయాలి ఆల్రెడీ. బికాస్ సి ఫ్రమ్ నాకు లీడ్ ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచే నీకు లీడ్ ఇదే అమ్మ హింట్. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క లీడ్ సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ని పట్టుకుని మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేయచ్చు. ఈ ప్రాబ్లంలో లీడ్ సెంటెన్స్ ఏంటి, ఇదే K2 = 2K1. సో K2 = 2K1 అంటే ఏంటి, ½ m V2² = 2 times ఆఫ్ ½ m V1². ½ m క్యాన్సిల్ అయిపోతాయి. సో నాకు V2² = 2V1² వచ్చింది. అంటే V2 = √2V1 వచ్చిందా లేదా రిలేషన్. నాకు రిలేషన్ బిట్వీన్ V2 - V1 వచ్చింది. ఇంకే ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సో సబ్స్టిట్యూటింగ్ V2 = √2V1, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఎందులో V2 - V1 = 2. ఇక్కడ ఉంది చూడండి, V2 - V1 = 2. నీకు ఏం కావాలి, V1 కావాలి అంటే V2 ఎలిమినేట్ అయిపోవాలి. సో V2 ప్లేస్లో √2V1 రాయండి. √2V1 - V1 = 2. V1 కామన్ తీస్తే √2 - 1 = 2. V1 = 2/√2 - 1. కానీ ఆప్షన్స్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇలాంటప్పుడు కొంచెం మ్యాథమెటిక్స్ వాడాలి. ఏంటంటే నీకు ఆప్షన్స్లో √2 + 1 కూడా కనిపిస్తుంది కదా. సో దీనిని ఇంటూ √2 + 1 √2 + 1 చేస్తే A + B × A - B ఫార్ములా వాడాలి. A + B × A - B ఫార్ములా వాడితే 2 × √2 + 1 A + B × A - B ఫార్ములా ఎంత, A² - B². సో √2² - 1². √2² ఎంత, 2. 2 - 1 1 అంటే V1 = 2 × √2 + 1 వచ్చిందా లేదా. समझे ఆల్ ఆఫ్ యూ, समझे. సో ఒక్కసారి చాట్ బాక్స్లో అలా థమ్స్ అప్ పెట్టండి. సో దట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. షాల్ వి మూవ్ ఆన్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీకి వెళ్ళే ముందు దీనికి కూడా కొంత ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ కావాలి. పొటెన్షియల్ ఎనర్జీకి వెళ్ళే ముందు కొంచెం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, దీని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, the work done by these forces is independent of path taken. ఈ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ టేకెన్. వేరేస్ హియర్
డిపెండ్స్ ఆన్ పాత్, షార్ట్ కట్స్లో రాస్తున్నాను. డిపెండ్స్ ఆన్ పాత్ ఎవరు? వర్క్ డన్. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల ఏదైతే వర్క్ జరుగుతుందో ఈ పదాలు గుర్తుపెట్టుకోండి అమ్మా. బికాస్ నెక్స్ట్ మనము ఎక్కడైతే గ్రావిటేషన్, ఎలక్ట్రిసిటీ ఈ పదాలు వస్తాయో అక్కడ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి సంబంధించిన పాయింట్స్ అప్లై చేస్తాం. సో ఖచ్చితంగా మీరు కన్జర్వేటివ్ ఫోర్సెస్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అవ్వడానికి చాలా చిన్న టాపిక్. ఏముంది ఇది చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఇది ఇక్కడతో మర్చిపోతాం. రేపొద్దున నేను ఎలక్ట్రిసిటీ చెప్పేటప్పుడు, గ్రావిటేషన్ చెప్పేటప్పుడు గుర్తుందా కన్జర్వేటివ్ ఫోర్స్, ఇది కన్జర్వేటివ్ ఫీల్డ్ అని వేసేస్తాను ఫార్ములా, మీరు మర్చిపోతారు అంతే. ఈ ఫిజిక్స్ కష్టం, ఇది నా వల్ల కాదు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్లో ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అని ఏదీ లేకుండా అన్నీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే యాక్చువల్గా ఫిజిక్స్ కష్టం. మొత్తం అంతా మైండ్లో ఎలా పెట్టుకుంటాం మేడం? పెట్టుకోవాలి, తప్పదు. ఎస్, ఓకే. సో సిలబస్ కాబట్టి ఖచ్చితంగా తప్పదు. ఎప్పుడు వస్తుంది మైండ్లోకి? ప్రాక్టీస్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక విషయం. మీరు ఒక కొరియన్ సాంగ్, ఇక్కడ చాలామంది బీటీఎస్ కదా, బీటీఎస్ ఆర్మీలో ఉండొచ్చు, ఓకే. అలాగే కొంతమంది ఏదైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే కనుక ఓ తమిళ్ సాంగో, ఓ మలయాళం సాంగో, ఓ బీటీఎస్ కొరియన్ భాష సాంగ్ వినండి, ఓకే. ఇప్పుడు ఏదో పాట వస్తుంది కదా, లవ లవ మిస్టర్ లవ సెక్సీ ఆన్ ద కవర్, ఏదో పాట వస్తుంది కదా. ఆ పాట ఎవరికైనా లిరిక్స్ వచ్చా? కాదు, పాడేస్తామంతే. ఆ లిరిక్స్ అసలు అది ఏ భాష, ఇంగ్లీషా, ఆఫ్రికన్ భాష, లేదంటే కొరియన్ భాష, ఎవ్వడికి అవసరం లే, ఒక్కొక్కటి పాడేసుకోవడమే అంతే. ఎలా వస్తుంది మైండ్లోకి అంటే, మీరు రోజు 10 సార్లు ఇలా 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 అంటూ ఉంటారు కదా. ఎప్పుడు చూసినా ఒక రీల్ అయిపోయింది, మిస్టర్ లవర్ సెక్సీ ఆన్ ద కవర్, మళ్ళీ పెట్టండి, మిస్టర్ లవర్, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా మీకు ఆ 10 సార్లు చూసిన తర్వాత ఓ 2-3 గంటలు అయిన తర్వాత మీరేం చేస్తారు? ఫిజిక్స్ ఓపెన్ చేస్తారు, మిస్టర్ లవర్ సెక్సీ ఆన్ ద కవర్ అని పాడుకుంటూ చేస్తారు. ఏమొస్తుంది? ఫిజిక్స్ రాదు. సో ఖచ్చితంగా అలాంటి భాష తెలియని మన పాటల్నే మనం పాడేసుకుంటాం, నేర్చేసుకుంటాం. అలాంటప్పుడు ఫిజిక్స్ ఎంతమ్మా? ఆఫ్టర్ ఆల్ గట్టిగా ఒక 100 సార్లు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, రాకపోతే నన్ను అడగండి. 100 సార్లు చెయ్యాలా మేడం అంటే, నువ్వు 2-3 గంటల పాటు అని చూసుకుంటా ఉన్నప్పుడు అదే 2-3 గంటలు ఫిజిక్స్ మీద పెట్టండి, ఓకే. సో సరే, కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్కి వచ్చేస్తే, కన్జర్వేటివ్ ఫోర్స్లో వర్క్ డన్ బై దీస్ ఫోర్సెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ టేకెన్, వెరాజ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్లో వర్క్ డన్ బై దీస్ ఫోర్సెస్ డిపెండ్స్ ఆన్ ద పాత్ టేకెన్. రెండో పాయింట్ దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, వర్క్ డన్ అరౌండ్ క్లోజ్డ్ పాత్, అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. నేను వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, కంగారు పడకండి. వర్క్ డన్ అరౌండ్ అ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. ఎవరి వల్ల? కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల. హియర్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. ఇదే సెంటెన్స్కి నాట్లు పెట్టుకోండి, ఇదే సెంటెన్స్కి నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది, ఓకే. వాయిస్ తిరిగి వచ్చిందిరో. ఎస్ రమ్య, వచ్చేసిందిరో. ఇంకొంచెం వస్తే బాగుంటుంది లైట్గా, బట్ వచ్చేసిందిలే, ఈ మాత్రం చాలు మనకి రెచ్చిపోవడానికి. సో వర్క్ డన్ అరౌండ్ అ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. సో ఇవి ఏవైతే సాటిస్ఫై అవుతాయో దానిని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఇవి సాటిస్ఫై కాకపోతే వీటిని నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటారు. కన్జర్వేటివ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇలా మనకు వచ్చే ఫోర్సెస్ అన్నీ కూడా మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అవుతాయి. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి వచ్చేటప్పటికి ఫ్రిక్షనల్ ఫోర్స్, అలాగే విస్కస్ ఫోర్స్ అని వస్తుంది, విస్కస్ ఫోర్స్. ఇవి రెండు కూడా అపోజింగ్ ఫోర్సెస్ అమ్మ. ఇది రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వచ్చే అపోజింగ్ ఫోర్స్. విస్కస్ ఫోర్స్ అనేది మీరు ఫ్లూయిడ్స్లో చదువుకుంటారు, విస్కస్ ఫోర్స్ అనేది ఫ్లూయిడ్స్లో చదువుతారమ్మా. ఫ్లూయిడ్స్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ఫోర్స్ని విస్కస్ ఫోర్స్ అంటాము. సో అపోజింగ్ ఫోర్సెస్ అన్ని నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్,
గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మెకానికల్ ఫోర్స్, నార్మల్గా మనం అప్లై చేసే ఫోర్సెస్ అన్నీ కూడా ఇవి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అవుతాయి. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం మేడం అంటే పొటెన్షియల్ ఎనర్జీకి దారి తీసేది ఈ కన్జర్వేటివ్ ఫోర్సెసే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే ద వర్క్ డన్ బై a conservative force, the work done by a conservative force is always stored in the form of potential energy. ఒక కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడూ కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. వేరాస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వర్క్ జరిగితే పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవ్వదు. ఓకే, సో నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి తర్వాత చదువుదాము. బట్ ముందు కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల వర్క్ డన్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే అమ్మ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్, ఈ పదాలు ఏంటి ఇంత పెద్ద స్పెల్లింగ్లు ఉంటాయి. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అన్నిటినీ కలిపి 0 చేసేస్తాము. సో ఇవి మనం వర్క్ ఎనర్జీ థీరంలో అప్లై చేస్తాము. బట్ మోస్ట్లీ మనకి కన్జర్వేటివ్ ఫోర్సెసే వస్తుంది. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ రాస్తాము. మైనస్ ఎందుకు అంటే నేను చెప్తా, నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో వస్తుంది మనకి. ఎంతైతే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ వర్క్ తగ్గుతూ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. చూడండి, నేను ఇలా తీసుకొచ్చాను, ఇక్కడ ఆపేశాను, వర్క్ 0 అయిపోయింది, కానీ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? సో వర్క్ తగ్గుతూ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అందుకే మనం నెగిటివ్ సైన్ పెడతాము. సో మీరు నెగిటివ్ సైన్ని చూసి పెద్దగా వర్రీ అయిపోద్దు. కానీ కన్జర్వేటివ్ ఫోర్సెస్లో మాత్రం ఖచ్చితంగా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ రాసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ నెమ్మదిగా మైండ్లోకి అన్నీ కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి మనం వర్క్ ఎనర్జీ థీరంకి వచ్చేసరికి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఫినిష్ చేసేసుకుందాము. ఆ తర్వాత మనము మళ్ళీ వీటన్నిటిని కనెక్షన్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీని మనం యూజువల్గా యు అనే లెటర్తో కానీ పి అనే లెటర్తో కానీ పిఈ అనే లెటర్తో కానీ సింబలైజ్ చేస్తాం. పిఈ యు ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎనర్జీని సింబలైజ్ చేస్తాయి. ఎక్కడున్నామమ్మా? ఎస్, ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎనర్జీని సింబలైజ్ చేస్తాయి. సో పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఎనర్జీ పొజెస్డ్ బై అ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్, చేంజ్ ఇన్ పొజిషన్. దాని పొజిషన్లో చేంజ్ తీసుకురావడం ద్వారా, పొజిషన్ అంటే ఇండైరెక్ట్గా హైట్ అమ్మ, పొజిషన్ అంటే ఇండైరెక్ట్గా హైట్. నాట్ ఈక్వల్ టు 0 అను కాదా మ్యామ్? వినయ్ కుమార్, నాట్ ఈక్వల్ టు 0 కాదు, అంటే వర్క్ డన్ అరౌండ్ క్లోజ్డ్ లూప్ మనం తీసుకుంటాం కదా, క్లోజ్డ్ లూప్. వర్క్ డన్ అరౌండ్ క్లోజ్డ్ లూప్ 0 కదా. వర్క్ డన్ అరౌండ్ క్లోజ్డ్ లూప్ నాట్ ఈక్వల్ టు 0. ఇది క్లోజ్డ్ లూప్ కాదు, ఇది క్లోజ్డ్ లూప్ కాదు. ఓకే, డ్యూ టు ఇట్స్ చేంజ్ ఇన్ పొజిషన్. సో ఇక్కడున్న పెన్ని జస్ట్ ఇక్కడికి తీసుకొచ్చా. దీనికి ఇక్కడ ఆ వర్క్ అంతా ఎలా స్టోర్ అయి ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీగా. ఇక్కడ దాకా తీసుకొచ్చా, ఇంకా ఎక్కువ వర్క్ చేశాను, సో ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేసరికి మనము 2 రకాల పొటెన్షియల్ ఎనర్జీలు చదువుతాము. ఒకటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది వచ్చేసి మెకానికల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాము, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ నేను సింపుల్గా దీనిని స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాను. స్ప్రింగ్ అంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీలో 2 రకాలు ఉంటాయి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైతే వర్క్ గ్రావిటీకి ఆపోజిట్గా కానీ, గ్రావిటీ విషయంలో వర్టికల్ డైరెక్షన్లో మనం వర్క్ చేస్తే గనక ఆ వర్క్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి?
గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి mgh. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. అదే మనము ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్ప్రింగ్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ. ఇప్పుడు స్ప్రింగ్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక స్ప్రింగ్ని కన్సిడర్ చేయండి, లేదా ఇలా ఒక స్ప్రింగ్ని కన్సిడర్ చేయండి. ఈ స్ప్రింగ్ని ఈ డైరెక్షన్లో F ఫోర్స్తో పుష్ చేశారు అనుకోండి. అలాగే ఈ స్ప్రింగ్ని కూడా ఈ డైరెక్షన్లో ఫోర్స్ని పుష్ చేశారు. స్ప్రింగ్ని లాగితే ఎలాంగేట్ అవుతుంది, స్ప్రింగ్ని నొక్కితే కంప్రెస్ అవుతుంది. సో ఎలాంగేషన్ అయినా కంప్రెషన్ అయినా ఏదో ఒకటి స్ప్రింగ్ పొజిషన్లో చేంజ్ వచ్చిందా రాలేదా. సో నువ్వు ఎలాంగేట్ చేయాలన్నా కంప్రెస్ చేయాలన్నా స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేయాలి. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఈ డైరెక్షన్లో ఒక ఎక్స్ డిస్టెన్స్ లేదా ఈ డైరెక్షన్లో ఒక ఎక్స్ డిస్టెన్స్ ఎలాంగేట్ కానీ కంప్రెషన్ కానీ అవుతుంది. ఓకే, సో ఎలాంగేట్ కానీ కంప్రెషన్ కానీ అయినప్పుడు ఇఫ్ K ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్, K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ X అనేది X ఆర్ డెల్టా X రెండు ఒకటే. X ఆర్ డెల్టా X ఇండికేట్స్ కంప్రెషన్ ఆర్ elongation, compression or elongation produced in the spring. నువ్వు లాగినప్పుడు నొక్కినప్పుడు కంప్రెషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానిని మనం అనాలిసిస్ చేయడానికి ఒక చిన్న డెరివేషన్ చేస్తాము. డెరివేషన్ గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇఫ్ dw is work done in elongating or compressing whatever డెల్టా dx డిస్టెన్స్, ఒక dx డిస్టెన్స్ జరపడానికి dw వర్క్ జరిగింది అనుకుంటే dw is equal to f into dx కదా. వర్క్ డన్ is equal to force into displacement. నాకు ఎంటైర్ వర్క్ డన్ కావాలి అంటే రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ dw ఫార్ములా w అయితే f ప్లేస్లో నేను kx రాస్తాను. బికాస్ స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఎవరికైనా గుర్తుందా లేదా? స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా F is equal to KX. KX ఏంటమ్మా? స్ప్రింగ్ ఫోర్స్ ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకోండి. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా F is equal to KX. యాక్చువల్గా -KX ఉంటుంది. బికాజ్ నువ్వు ఎలా ఎలాంగేట్ చేస్తే దాని ఆపోజిట్ డైరెక్షన్లో F అనేది రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి మనకి మైనస్తో పెద్దగా పని లేదు. ఎనర్జీ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకటే, బికాజ్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. లేదు అనుకుంటే మైనస్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో W is equal to మీరు ఇక్కడ లిమిట్స్ కూడా తీసుకోవచ్చు. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు -K బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ xi to xf x dx ఫార్ములా ఏంటి? x² x dx ఫార్ములా x²/2. W is equal to -x²/2. 2ను కూడా బయటికి తీసేస్తాము. ఫైనల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ పెట్టేస్తే నీకేమొస్తుందంటే ½ K ఫైనల్ పొజిషన్ స్క్వేర్ మైనస్ ½ K ఇనీషియల్ పొజిషన్ స్క్వేర్. మైనస్ సింబల్ ఎందుకు వచ్చింది చూడండి. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అందుకే నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. సో దీని నుంచి మీరు ఎలా రాసుకోవచ్చు? W is equal to ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి సరిపోయింది. నెగిటివ్ సైన్ వద్దు, నేను పక్కన పెట్టేస్తాను. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా ఈ రెండిట్లో ఒకటే ఉంది అనుకుంటే ½ KX². సింపుల్ ఫార్ములా ½ KX². ఫైనల్ ఇనీషియల్ రెండు ఇస్తే ఈ ఫార్ములా వాడతారు. ఒకటే X ఇచ్చారు, ఒకటే K ఇచ్చారు, ఈ ఫార్ములా వాడతారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో ఇదేంటమ్మా? వర్క్ డన్ బై ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనొచ్చు మీరు. ఈ వర్క్ డన్ is stored in the form of potential energy. So U is equal to ½ KX². ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ½ KX², గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా అమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ గురించి, కైనెటిక్ ఎనర్జీ గురించి అర్థమైంది కదా.
అయితే వర్క్ ఎనర్జీ థీరంలోకి వెళ్లే ముందు ఐ విల్ డిస్కస్ సంథింగ్ కాల్డ్ స్టెబిలిటీ. స్టెబిలిటీ, ఒక బాడీ స్టేబుల్గా ఉండడం అంటే ఏంటి? స్టేబిలిటీ, ఈక్విలిబ్రియం, అన్డిస్టర్బ్డ్ పొజిషన్, ఈ పదాలన్నిటికీ మీనింగ్ ఒకటే. సో స్టెబిలిటీలో ఉంది అన్నా, ఈక్విలిబ్రియంలో ఉంది అన్నా మీనింగ్ ఒకటే. ఒక బాడీ స్టేబుల్గా ఉంది అన్నా, ఈక్విలిబ్రియంలో ఉంది అన్నా మీనింగ్ ఒకటే అమ్మ. సో స్టెబిలిటీకి మనం డెఫినేషన్ ఫిజిక్స్ ప్రకారం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇప్పుడు మన దగ్గర ఈ రిమోట్ ఉంది, ఇలా పెట్టాను, స్టేబుల్గా ఉంది, ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దీనిని డిస్టర్బ్ చేసినా మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది చూడండి. ఓకే, సో డిస్టర్బ్ చేశాను, మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో దీనిని మనము స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇలా పెట్టాను అనుకోండి, అసలు ఇది ఉండడానికి ఇష్టపడట్లేదు, వెరీ అన్స్టేబుల్ కండిషన్లో ఉంది. అవునా, వెరీ అన్స్టేబుల్ కండిషన్లో ఉంది. సో స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఎస్ కరెక్ట్, డెఫినెట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఈ లెసన్లో ఇంకొంచెం డిఫరెంట్ ఎనర్జీ టర్మ్స్లో నేర్చుకుంటాం. లాస్ ఆఫ్ మోషన్లో కరెక్ట్, అది కూడా కరెక్టే. ఇప్పుడు చెప్పేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఒక బాడీ ఉంది అంటే మీనింగ్ ఏంటంటేనమ్మా, దాని పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉండాలి. మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో స్టెబిలిటీ అన్నా ఈక్విలిబ్రియం అన్నా ఒకటే. ఓకే, స్టెబిలిటీ అన్నా ఈక్విలిబ్రియం అన్నా ఒకటే. మనకి 3 రకాల ఈక్విలిబ్రియం ఉంటాయి. మనకి 3 రకాల ఈక్విలిబ్రియంస్ ఉంటాయమ్మా. ఆ 3 రకాల ఈక్విలిబ్రియంస్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో 3 రకాల ఈక్విలిబ్రియంస్ ఏంటి అంటే, స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ఈ మూడింటికి మీనింగ్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా దగ్గర ఒక బౌల్ ఉంది. ఓకే, బౌల్ దీని షేప్ దరిద్రంగా వచ్చింది. నాకేంటో డయాగ్రామ్స్ ఇందు మీద స్మార్ట్ బోర్డు మీద అస్సలు గీయడం రావడం అవ్వట్లా. అలా అని మామూలుగా పెద్దగా గీస్తానంటే కాదు. ఇలా ఒక బౌల్ ఉంది. నెక్స్ట్ అదే బౌల్ని నేను ఇలా తిరగేసి పెట్టా. ఓకే, ఇది గ్రౌండ్. ప్రతిసారి గీస్తున్నాను, ఇదేంటిది గ్రౌండ్, ఇది గ్రౌండ్. ఇప్పుడు నేను దీని మీద ఒక బాల్ని పెట్టా. ఎక్కడున్నామమ్మా? ఓకే, ఒక బాల్, చిన్న బాల్ తీసుకున్నాను. చిన్న బాల్, మార్బల్, గోళీ ఉంటాయి కదా, బాల్ మార్బల్ తీసుకుని దీంట్లో ఇక్కడ పెట్టా, దీంట్లో ఇక్కడ పెట్టా, దీంట్లో గ్రౌండ్ మీద ఇలా పెట్టా. ఇప్పుడు ఈ బాల్ని ఇలా పక్కకి తోసాను, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుందా? ఇటు పక్కకి తోసాను, తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అది స్టేబుల్ ఈక్విలిబ్రియం అనమాట. ఇఫ్ ద బాడీ ఈజ్ ఆఫ్టర్ డిస్టర్బ్ చేసిన తర్వాత కూడా దాని ఒరిజినల్ పొజిషన్కే వచ్చేస్తుంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఈ మార్బల్ని కిందకు దోసా మళ్ళీ పైకి వచ్చేస్తుందా? జరగదు కదా. ఏదైనా ఆత్మ వచ్చి దాన్ని తీసి పైన పెట్టాలి తప్ప మామూలుగా అయితే జరగదు కదా. సో రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో అయితే బాల్ ఇలా కిందకి పడగానే అని మళ్ళీ పైకి వచ్చేస్తుంది. మనకి ఫిజిక్స్, ప్రాక్టికల్, రియాలిటీ చచ్చినా జరగదు. సో ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇది చూడండి, దొలుతూనే ఉంటుంది. అసలు దీనికి ఈక్విలిబ్రియం అంటే ఏమీ లేదు కదా, న్యూట్రల్లో ఉంది. స్టేబుల్ లేదు, అన్స్టేబుల్ లేదు, జస్ట్ అలా దొలుతూ ఉంటుంది. దాని పొజిషన్లో ఏమీ మార్పు ఉండదు. నువ్వు దాని పొజిషన్లో మార్పు తీసుకురాలేవన్నమాట. అలాంటి దానిని న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకే, సో స్టేబుల్, అన్స్టేబుల్, న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక చిన్న రిలేషన్ని తీసుకుంటాం. ఓకే, రిలేషన్ ఏంటి అంటే మనం ఏం చెప్పుకున్నాము అంటే we know that work done by a conservative force is stored in the form of potential energy. వర్క్ డన్ని ఏమని రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ని డెల్టా ఎస్గా రాస్తాను. యూజువల్గా ఒక్క నిమిషం, ఫోర్స్ని ఇంటూ డెల్టా ఎక్స్గా రాస్తాను. డెల్టా ఎక్స్ అనేది చిన్న డిస్ప్లేస్మెంట్, బికాస్ చిన్న పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి. ఇక్కడి నుంచి చూడండి, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ బై డెల్టా ఎక్స్ వచ్చింది. రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ.
ద రిలేషన్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్ ఈజ్ లైక్ ఎలా ఉంటుందో అలాగే ద రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏదో మోహన్ బాబు డైలాగ్ చెప్దాం అనుకున్నాను, పోయింది. సో ఇలా వచ్చిందనమాట. ఎనీవే, F is equal to minus delta U by delta x వచ్చిందా రాలేదా? ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఇలా అర్థం చేసుకోవాలి, తప్పదు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకొంచెం ముందుకు పోతే F is equal to మైనస్ du by dxగా కూడా రాయొచ్చు కదా. ఎస్, డెల్టా యూ బై డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. ఆ చేంజ్ బాగా చిన్నదనుకోండి, బాగా చిన్నదైనప్పుడు డిఫరెన్సియేషన్ రాస్తామా, మ్యాథమెటిక్స్. ఎస్, నెక్స్ట్ దీనినే ఇంకొంచెం బార్ పెట్టుకుంటే మైనస్ సింబల్ పక్కకి తీసేసి నేను మీకు అర్థమయ్యే భాషలో రాస్తాను. యాక్చువల్గా అయితే డెల్ అనే సింబల్ వాడతారు. డెల్ యూ బై డెల్ ఎక్స్, ఇదెందుకు పోయింది, డెల్ యూ బై డెల్ ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డెల్ యూ బై డెల్ వై ఇంటూ జే క్యాప్ ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ ఇంటూ కే క్యాప్. నాకు తెలుసు ఇదేంటి మేడం మాకు డిఫరెన్సియేషన్ రావడమే చాలా ఎక్కువ, మళ్ళీ మీరు డెల్ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు. ఏం వరీ అవ్వద్దు, ఇదే డి పెట్టేసేయండి. ఈవెన్ మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళు కూడా డెల్లు ఏం వాడరు, ఏదో శాస్త్రానికి మనం చెప్పాలి కాబట్టి చెప్తాం. కానీ మీరు సింపుల్గా F is equal to బార్ పెట్టుకుంటే మైనస్ du by dx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ du by dy ఇంటూ జే క్యాప్ ప్లస్ du by dz ఇంటూ కే క్యాప్. అంటే ఎక్స్ని ఐ క్యాప్ రావాలి అంటే యూలో ఉన్న ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, జే క్యాప్ రావాలి అంటే యూలో ఉన్న వైతో డిఫరెన్షియేట్ చేయాలి, కే క్యాప్ రావాలంటే యూలో ఉన్న జెడ్తో. ఇక్కడ యూని ఎలా ఇస్తారు, 3x² మైనస్ 2y ప్లస్ 2z ఇలా ఇస్తారు. దాన్ని డిఫరెన్షియేట్ చేయడమే. ఎక్స్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాము, వైని వైతో, జెడ్ని జెడ్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాము. మ్యామ్ న్యూట్రల్ ఈక్విలిబ్రియంలో ఉన్న బాడీని ఎలా ఆపాలి? ఆపడమే ఉండదు అసలు, అది కదలదా అని అనుకోవాలి. దాని పొజిషన్లో ఎలాంటి మార్పు లేదు, ఎంతసేపు గ్రౌండ్ మీదే ఉంటుంది. ఆపడం అనేది వేరు, నియోల్ దేవ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మూవ్మెంట్ కాదు, పొజిషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న పొజిషన్కి మళ్ళీ వచ్చింది, ఇక్కడున్న పొజిషన్కి రాలేదు, దీని పొజిషన్లో అసలు చేంజే రావట్లేదు, అది ఇంపార్టెంట్. నియోల్ దేవ్ తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆపడం వెలాసిటీ మూవ్మెంట్ కాదు, పొజిషన్ మారకూడదు. పొజిషన్ మారకపోతే స్టేబుల్, పొజిషన్ మారిపోయింది మళ్ళీ నాట్ ఏబుల్ టు రీగెయిన్ ఇట్స్ పొజిషన్, దెన్ ఇట్ ఈస్ అన్స్టేబుల్. అసలు పొజిషన్లో మార్పే రావట్లా, అలాంటి దాన్ని న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటారు. సో న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి కండిషన్కి ఏంటంటే మనకి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఎఫ్ నెట్ 0 అవ్వాలి అంటే du బై డిఎక్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0నా కాదా? మనకి న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే ఎఫ్ నెట్ 0 అవ్వాలి. ఎఫ్ నెట్ 0 అవ్వాలి అంటే du బై డిఎక్స్ 0 అవ్వాలి కదా. నెక్స్ట్ స్టేబుల్ ఈక్విలిబ్రియంని ఎలా చెక్ చేస్తాము అంటే d²u బై dx² మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. దీనికి వచ్చేటప్పటికి d²u బై dx² మస్ట్ బి లెస్ దాన్ 0. మూడిటికి 3 కండిషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా నేర్చుకోండి. నేను ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, డోంట్ వరీ అట్ ఆల్, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ప్రాబ్లం కూడా చెప్పేసుకుందాం ఇక్కడే, దాందేముంది. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇలా ఇచ్చారు, a బై x⁻6 మైనస్ b బై x⁻12. ఒక బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్, ఫంక్షన్ ఆఫ్ పొజిషన్. హియర్ a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. a b కాన్స్టెంట్స్ అయిపోయాయి. u అనేది పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పాం. ఓకే, u అనేది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ u అనేది ఎలా ఇచ్చారు, యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ x ఇచ్చారా లేదా? ఫైండ్ ద పొజిషన్ అట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, అలా ఎలా అయినా అడగచ్చు. ఫైండ్ the position at which the body is in equilibrium. బాడీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు పొజిషన్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎఫ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఎఫ్ 0 అవ్వాలి అంటే du బై డిఎక్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంతే, డిఫరెన్సియేషన్ చేయడం, దాట్స్ ఇట్.
డిఫరెన్షియేషన్ చేయడం మాత్రమే. సో du/dx అంటే ఇదే కదా, d/dx ఆఫ్ a/x⁴ మైనస్ d/dx ఆఫ్ b/x⁴12 మస్ట్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో డిఫరెన్షియేషన్కి ఇక్కడ నేను ఒక మంచి ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి, చాలా ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి. బైలో ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ది కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేయలేము, దానిని యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. ఫస్ట్ దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, షార్ట్ ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ సింబల్ పెట్టుకోండి. ఇక్కడ ఉన్న దానిని ప్లస్ చేయండి, ఇక్కడ ఉన్న దానిని యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. ఓకే, ఇక్కడ ఉన్న దానిని యాజ్ ఇట్ ఈస్గా రాసి బై ఎక్స్ పవర్ ఒకటి పెంచి రాస్తారు. ఇక్కడ ఉన్న నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు, కింద ఉన్న నంబర్ని ఒకటి పెంచి రాస్తారు, అంతే. మైనస్ దీనికి చూడండి, బి కాన్స్టెంట్, ఫస్ట్ మైనస్ సింబల్ పెట్టేసుకోండి. ఇక్కడ ఉన్న నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, బై ఎక్స్ పవర్ ఒకటి పెంచి రాయండి, ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. ఓకే, సో -6a/x⁴ ఇజ్ ప్లస్ కదా అమ్మా, ఎక్కడున్నావమ్మా, ప్లస్ సింబల్ పెట్టాల్సింది కంగారులో. ప్లస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12b/x⁴13 ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, ట్రాన్స్పోజ్ చేయండి, ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో 6a/x⁴7 ఇజ్ ఈక్వల్ టు 12b/x⁴13. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాయండి, దానికి ముందు 6 1 టైమ్స్, 6 2 టైమ్స్. సో x⁴13 ఇజ్ ఈక్వల్ టు 2b, ఏ ఉంది కదా, 2b/x⁴7. సో x⁴7 ఇటువైపు తీసుకొస్తే x⁴13 మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 2b/a. సో x⁴13 మైనస్ 7 ఎంతమ్మా, 15 14 13 మైనస్ 7 6 కదా, 16 ఎస్, ఈజ్ ఈక్వల్ టు 2b/a. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంత వేసుకుంటారు అంతే. ఓకే, x⁴16 నేను ఏమైనా తప్పేసానా ఏంటి? ఎనీవేస్, సో ఇలా చేయడమే. ఇదేదో నా ఓన్గా తీసుకున్న ప్రాబ్లం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రావాలి అని ఉండదు. క్లాస్ ఎప్పుడు అయిపోతుంది మ్యామ్? నియోల్దేవ్, క్లాస్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, ఇది మనకి ఈక్విలిబ్రియం మోడల్ అమ్మా. అయితే ఈక్విలిబ్రియంలో కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కొన్ని గ్రాఫ్స్ ఎనాలిసిస్ చేయాలి. ఒక వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్ ఏంటంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీకి డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్ ఉంటుంది, ఒక వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. సో యూజువల్గా గ్రాఫ్ ఇలా ఉంటుంది, దీని మీద డిఫరెంట్ పాయింట్స్ ఇస్తారనమాట మీకు, డిఫరెంట్ పాయింట్స్, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకే, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. పాయింట్ ఏ మీద మీరు ఫోర్స్ కనుక ఎనాలిసిస్ చేస్తే, పాయింట్ ఏ నేను చాలా సింపుల్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా పాయింట్ ఏ మీద ఫోర్సెస్ అనాలిసిస్ చేస్తే ఇటువైపు అట్రాక్టివ్ ఫోర్స్, ఇటువైపు అట్రాక్టివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దీనికి వచ్చేటప్పటికి రెండు ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫోర్సెస్ అనేవి ఇలా యాక్ట్ అవుతాయి. ఇది నెట్ 0 అయిపోతుంది. ఇందులో నెట్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయమ్మా? టువర్డ్స్ ఏ. ఇందులో నెట్ ఫోర్సెస్ టువర్డ్స్ ఏ యాక్ట్ అవుతున్నాయి. సో అట్ ఏ ఎలా ఉంటుంది, అట్ బి ఎలా ఉంటుంది, అట్ సి ఎలా ఉంటుంది, నిన్ను క్వశ్చన్ అడుగుతారు. అట్ ఏని నువ్వు ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, ప్రతిసారి ఫోర్సెస్ టువర్డ్స్ ఏ నిన్ను పుల్ చేస్తున్నాయి, ప్రతిసారి ఫోర్సెస్ నిన్ను, ఇవన్నీ ఫోర్సెస్. బికాస్ స్లోప్ ఆఫ్ du/dx ఏంటి, f ఇజ్ ఈక్వల్ టు du/dx మైనస్ స్లోప్ కదా. du/dx అంటే స్లోప్ అయినా కాదా? సో స్లోప్ని వేసాను అనమాట నేను. ఇక్కడ స్లోప్ నెగిటివ్, ఇక్కడ స్లోప్ పాజిటివ్, ఇక్కడ స్లోప్ నెగిటివ్. సో దానిని బట్టి ఇలా వేసాను. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, పాయింట్ ఏ వైపే రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అంటే ప్రతిసారి బాడీని ఈ ఫోర్సెస్ ఏ వైపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఏ అనేది స్టేబుల్ ఈక్విలిబ్రియంని చెప్తుంది. ఇది నీట్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్ అమ్మ, మీరు యాజ్ ఇట్ ఈస్ గుర్తు పెట్టేసుకోవచ్చు.
16 వేసానా, అదే ఏంటో అనుకుంటున్నాను. ఓకే, సో ఎస్ పవర్ 6. ఎనీవేస్, సో అది సాల్వ్ చేద్దాము నెక్స్ట్, ఎందుకంటే నేను ఓన్గా తీసుకున్నది అది. సరే, నెక్స్ట్ బి దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, రెండు ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి. అంటే బి దగ్గర ఫోర్సెస్ అవే ఫ్రమ్ బి యాక్ట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సి దగ్గర నెట్ ఫోర్స్ 0 అయిపోయింది, అంటే న్యూట్రల్ ఈక్విలిబ్రియం. సి దగ్గర ఇది న్యూట్రల్ ఈక్విలిబ్రియంలో ఉంది, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ఈ గ్రాఫ్ స్టాండర్డ్ గ్రాఫ్, యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టేసుకోవచ్చు, దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. నౌ మూవింగ్ ఆన్ టు వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం వెరీ 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 సింపుల్, చాలా చాలా సింపుల్ అమ్మా. వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది అంటే, ద వర్క్ డన్ బై అ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పుకున్నాము. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దీనిని మీరు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, లేదా ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వర్క్ ఎనర్జీ థీరం. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, ద వర్క్ డన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈసారి నుంచి ప్రాబ్లమ్స్లో నీకు కైనెటిక్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రాబ్లం ఏముంది, వర్క్ అన్నా కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటి. సో వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నా, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నా, పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నా అన్నీ కలగా పులగం పులిహోరమ్మ, ఏముండదు. ఇంకా మీరు కలుపుతారు కదా అప్పుడప్పుడు కొంతమంది, అదే పులిహోర కలపడమే ఇక్కడ. ఓకే, సో వర్క్ అడిగారు కదా, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారు, ఎలా చేయాలి ఏం ఆలోచించక్కర్లే, వర్క్ కైనెటిక్ ఎనర్జీ ఒకటే. పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చారు, వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే. W ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ, W ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. ఓకే, ఇక్కడ నుంచే మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది, అదేంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా, కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల జరిగిన వర్క్ అమ్మ, అది ఎప్పుడూ కూడా ఐదర్ పొటెన్షియల్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఏదైనా యాక్టివిటీలో వర్క్ చేసినప్పుడు ఎంతైతే పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిందో అంత కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, వైస్ వర్సా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్నుని పైకి విసిరాను, పైకి విసిరినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మంచి స్పీడ్తో స్టార్ట్ అవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ వెలాసిటీ 0 అయిపోతుంది. కానీ హైట్ పెరిగిందా, సో ఈ కేసులో ఏం జరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. పైనుంచి కిందకు వదిలాను, పైనుంచి కిందకు పడేటప్పుడు హైట్ తగ్గింది, వెలాసిటీ పెరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఏ ఎనర్జీగా మారుతోంది, పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారిందా, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారిందా, ఇదంతా అంతే. మ్యామ్ వాల్యూస్ కూడా వర్క్లోది కేఈ సేమ్. విజయ్ సారథి నువ్వేం అడిగావు నాకు అర్థం కాల. వాల్యూస్ కూడా వర్క్లోది కేఈ కైనెటిక్ ఎనర్జీ సేమ్, వర్క్లోది కైనెటిక్ ఎనర్జీ సేమ్, వాల్యూస్ అనేది నాకు అర్థం కాల. వాల్యూస్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తేనే కదా వస్తాయి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చెయ్యాలి. ఎనీవే, సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, the change in kinetic energy is equal to the change in potential energy. The change in kinetic energy is equal to the change in potential energy. అయితే మైనస్ సింబల్ ఎందుకు పెట్టారు మేడం, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది కాబట్టి, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది కాబట్టి. సో డెల్టా కే ప్లస్ డెల్టా యూ మస్ట్ బి ఈక్వల్ టు 0. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే K plus U must be equal to constant. K plus U must be equal to constant. Kinetic energy plus potential energy ఏమంటారు, టోటల్ ఎనర్జీ. అవునా,
దీనిని బట్టి టోటల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎంత పొటెన్షియల్ పెరిగిందో అంత కైనెటిక్ తగ్గుతుంది, ఎంత కైనెటిక్ పెరిగిందో అంత పొటెన్షియల్ పెరుగుతుంది, కానీ టోటల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇదమ్మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడి నుంచి వర్క్ ఎనర్జీ థీరం వేయాలా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేయాలా, ఏమీ అక్కర్లే. నీ మైండ్కి ఏది తడితే అది వేసి, నీ మైండ్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వేసేయచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లం వర్క్ ఎనర్జీ థీరమా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయా, రెండు కరెక్ట్ అవుతాయి, రెండు కరెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఓకే చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఒక స్ప్రింగ్ ఉంది. ఓకే, ఈ స్ప్రింగ్ కే ఇది నార్మల్గా ఇలా ఉంది. ఇప్పుడు మనము దీని మీద రామ్మ తల్లి దీని మీద ఒక బ్లాక్ని నెమ్మదిగా, దీంట్లో రెండు రకాలు ఉంటాయమ్మా. ఫస్ట్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m ఈజ్ జెంట్లీ ప్లేస్డ్ అంటారు. జెంట్లీ ప్లేస్డ్, దీని మీద జెంట్లీ నెమ్మదిగా ప్లేస్ చేశారు. జెంట్లీ ప్లేస్డ్ అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ 0 అమ్మ. జెంట్లీ ప్లేస్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ 0. ఇలా నెమ్మదిగా పెట్టి వదిలేశాను అంటే ఇనీషియల్ వెలాసిటీ 0నే కదా. సో జెంట్లీ ప్లేస్డ్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. ఆబ్వియస్గా ఇది పెట్టడం వల్ల స్ప్రింగ్లో కంప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ ఉండాల్సిన స్ప్రింగ్ కంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఎంత కంప్రెస్ అయ్యింది? దీని మీద బ్లాక్ అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు ఎంత కంప్రెస్ అయ్యింది? ఇంత అమౌంట్ కంప్రెస్ అయ్యింది. దీనినే కదా మనము ఎక్స్ అంటాము, కంప్రెషన్నే కదా ఎక్స్ అంటాము. ఇక్కడ ఏం జరుగుతోంది? సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇనీషియల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ లేదా వర్క్ ఎనర్జీ థీరమైనా మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ ఏంటమ్మా? 0, బికాస్ జెంట్లీ ప్లేస్డ్. ఫైనల్ వెలాసిటీ ఏంటి? ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి వచ్చి ఆగింది. స్ప్రింగ్ కంప్రెస్ అయ్యి ఆగుతుంది కదా. సో ఫైనల్ వెలాసిటీ ఏంటి ఇక్కడ? అది కూడా 0నే. పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? ఎస్, కంప్రెషన్ జరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో మీరు ఇక్కడ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ వేసుకుంటారు. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది, అందుకే మైనస్ సింబల్. పొటెన్షియల్ ఎనర్జీ, స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ½ kx² ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ½ mv² అన్ని 0 అనమాట. సో దీంట్లో ఫైనల్ కంప్రెషన్ ఏంటి, ఇనీషియల్ కంప్రెషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మాక్సిమం కంప్రెషన్ ఎంత జరిగింది? అయితే ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ కేవలము స్ప్రింగ్ వల్ల మాత్రమే వర్క్ జరిగిందా? కాదు, వర్క్ అనేది గ్రావిటేషన్ వల్ల కూడా జరిగింది. సో పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు గ్రావిటేషన్ కూడా ఉందా లేదా? ఓకే, హెచ్ హైట్ ఎంత హైట్ వేసుకోవాలి? ఇక్కడ ఎంత హైట్ వేసుకోవాలి? ఎక్స్ హైటా కాదా? ఈ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది కదా, ఎక్స్ రాసుకోవాలి కదా, అదొకటి మర్చిపోయాం, సారీ. సో పొటెన్షియల్ ఎనర్జీ కేవలం స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీయే ఉందా? కాదు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంది. సో ఇదే సేమ్ వర్క్ ఎనర్జీ థీరం వేసుకోవచ్చా? ఎస్, వర్క్ ఎనర్జీ థీరం కూడా వేసుకోవచ్చు. ఆల్టర్నేట్ మెథడ్ చూడండి. ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే యూజింగ్ వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం W ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఎవరెవరి వల్ల వర్క్ జరిగింది? వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. స్ప్రింగ్ ఫోర్స్ ఎంత? ½ kx² అయితే మైనస్ ఉంటుంది, ప్లస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? mgx ఈజ్ ఈక్వల్ టు 0 కదా, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. మీరు ఇలా చేసినా అలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. మీరు ఇలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. విజయ్ సారథి, ఐ థింక్ ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. వాల్యూస్ కూడా వర్క్లోది కేఈ సేమ్. వాల్యూస్ వర్క్ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఎలా అవుతాయమ్మా? విజయ్ సారథి మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక బాడీ యొక్క వెలాసిటీ 2 మీటర్/సెకండ్, ఒక బాడీ మాస్ 1 kg, దాని వెలాసిటీ 2 మీటర్/సెకండ్ నుంచి 3 మీటర్/సెకండ్కి మారింది. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయి అంటారు. సో వర్క్ డన్ అంటే ఏంటి? ½ mv² - ½ mu² రాస్తావు. ప్రాబ్లం అది.
సరే, ఈ రెండు మెథడ్స్ అర్థమయ్యా? జెంట్లీ ప్లేస్డ్ అంటే అర్థమైందా లేదా? జెంట్లీ ప్లేస్డ్. ఇప్పుడు ఇలా కాకుండా సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా ఎలా ఇస్తారు? సో సేమ్ ఎగ్జాంపుల్, మళ్ళీ సేమ్ స్ప్రింగ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ స్ప్రింగ్ మీద ఒక బ్లాక్ని, ఈ స్ప్రింగ్ మీద ఒక బ్లాక్ని హెచ్ హైట్ నుంచి డ్రాప్ చేశారు. బ్లాక్ ఆఫ్ మాస్ m ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ h. ఒక హైట్ h నుంచి డ్రాప్ చేశారు. ఫైండ్ మాక్సిమం కంప్రెషన్. ఫైండ్ మాక్సిమం కంప్రెషన్. కంప్రెషన్ ఇన్ స్ప్రింగ్. సేమ్ క్వశ్చన్ కాకపోతే కొద్దిగా మారిందనమాట. సో ఇక్కడ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. బ్లాక్ వచ్చి దీని మీద పడింది. బ్లాక్ వచ్చి ఎక్కడున్నావు? బ్లాక్ వచ్చి దీని మీద పడింది. అయితే మీరు గనక హైట్ ఒకసారి చూసుకుంటే బ్లాక్ ఇదేంటిది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటిది? ఎక్స్. కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్. కానీ బ్లాక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అంటే ఇది హెచ్ ప్లస్ ఎక్సా కాదా? బ్లాక్ యొక్క మూవ్మెంట్ హెచ్ ప్లస్ ఎక్స్. ఓకే, సో బ్లాక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది? హెచ్ ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. స్ప్రింగ్ ఎంత మూవ్ అయింది? ఎక్స్ డిస్టెన్స్ మాత్రమే మూవ్ అయింది. మీరు వర్క్ ఎనర్జీ థీరం వేయచ్చు, లేదా చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ వేసుకోవచ్చు. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? ఐ మీన్ ఏమేం వర్కులు జరుగుతున్నాయి? స్ప్రింగ్, గ్రావిటేషనల్. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ? డ్రాప్డ్ అని ఇచ్చారు అంటే బ్లాక్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. ఫైనల్గా కంప్రెస్ అయ్యి ఆగుతుంది అంటే ఫైనల్ వెలాసిటీ కూడా 0. సో డెల్టా కే 0 అయిపోయింది కదా మనకి. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ -12kx² ప్లస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈసారి చూడండి mg ఇంటూ హెచ్ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఇందాకటి ప్రాబ్లంలో కేవలం mgx మాత్రమే తీసుకున్నావు బికాస్ బ్లాక్ కూడా ఎక్స్ డిస్టెన్సే మూవ్ అయింది. కానీ ఈ ప్రాబ్లంలో బ్లాక్ హెచ్ ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఖచ్చితంగా ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి అమ్మా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరెవరి వల్ల వర్క్ జరిగింది ఆ ఫార్ములా అన్నీ రాసేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీలో కూడా ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, ఫైనల్ వెలాసిటీ ఏంటి ఐడెంటిఫై చేయడం రావాలి, రైట్? సో నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు పవర్. పవర్ చాలా చిన్న కాన్సెప్ట్, పెద్ద కష్టం ఏమీ ఉండదు. సో పవర్ రిలేటెడ్ ప్రాబ్లం, పవర్ కాన్సెప్ట్ ఒకసారి ఫినిష్ చేసేద్దాం. పవర్ అయితే నేనేం చేస్తానంటే మండే ఒక 20 ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, పీవైక్యూస్ కాదు, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఎంటైర్ వర్క్ ఎనర్జీ పవర్ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ క్లాస్ చేస్తాను. సో కంగారు పడకండి, సండే కూర్చుని మీరు ప్రిపేర్ అవ్వండి. అవ్వలేదు అంటే మండే నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మండే దేర్ ఈస్ గోయింగ్ టు బీ అ ప్రాక్టీస్ సెషన్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ సెషన్. సో పవర్ అంటే ఏంటి? పవర్ స్టార్, పవర్ స్టార్. సో పవర్ అంటే అది కాదు. పవర్ అంటే ఫిజిక్స్లో ఏంటమ్మా? ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. The rate of doing work is called power. So power ki formula, power is equal to rate of అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ లో టైం ఉండాలి. రేట్ ఆఫ్ అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ లో టైం ఉండాలి. సో వర్క్ డన్ బై టైం టేకెన్ ఈజ్ కాల్డ్ పవర్. వర్క్ డన్ బై టైం టేకెన్ ఈజ్ కాల్డ్ పవర్. పవర్కి మిగతావి డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. పవర్ విషయంలో SI యూనిట్స్ పవర్కి వచ్చేసి వాట్. సింబల్ క్యాపిటల్ లెటర్ W. చాలాసార్లు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము యూనిట్ని చూసి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎస్ ఇది పవర్ అని.
పవర్నమ్మ యూనిట్ చూసి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఇది పవర్ అని. సో గుర్తుపెట్టుకోండి. సో 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 joule per second. Joule per second. 1 watt is equal to 1 joule per second. Okay. What about tomorrow class, ma'am? Tomorrow Sunday kada? Tomorrow Sunday. Tomorrow I have to take special class for JEE and all. So tomorrow class will not be there. So JEE ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ కదమ్మా, వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు మేలో ఎగ్జామ్. సో వీ విల్ గో ఆన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అనదర్ యూనిట్. ఇంకొక యూనిట్ ఏంటి అంటే 1 horse power is equal to 746 watts. యూజువల్గా ప్రాబ్లమ్స్లో హార్స్ పవర్ ఇస్తారు. హార్స్ పవర్ అనేది SI యూనిట్ కాదు. SI యూనిట్ కేవలం వాట్ మాత్రమే. హార్స్ పవర్లో ఇస్తే గనక కన్వర్ట్ చేయాలి. 1 horse power is equal to 746 వాట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే పవర్లో మనకి 2 రకాల పవర్స్ ఉంటాయమ్మా. ఒకటి యావరేజ్ పవర్, రెండోది ఇన్స్టాంటేనియస్ పవర్. ఇన్స్టంటేనియస్ పవర్, యావరేజ్ పవర్ అని ఉంటాయి. ఏం కంగారు పడద్దు, సూపర్ కూల్, సూపర్ ఈజీ అమ్మా. యావరేజ్ పవర్ అంటేనే ఇది. P is equal to total work done by total time taken. దీనినే యావరేజ్ పవర్ అంటారు. ఇన్స్టంటేనియస్ పవర్ వచ్చేటప్పటికి P is equal to F bar dot V bar. F bar dot V bar. దీన్ని మనము ఇన్స్టంటేనియస్ పవర్ అంటాము. డాట్ ప్రొడక్ట్ చూసుకోండి, బికాస్ పవర్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు? వర్క్ డన్ మీద డిపెండ్ అయింది, టైం మీద డిపెండ్ అయింది. వర్క్ టైమ్ రెండు స్కేలార్, సో పవర్ కూడా స్కేలార్ క్వాంటిటీ. మరి ఫోర్స్ వెక్టార్, వెలాసిటీ వెక్టార్, 2 వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ స్కేలార్ రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు డాట్ ప్రొడక్టే చెయ్యాలి. ఒకవేళ లేదు అనుకుంటే సింపుల్గా F ఇంటూ V కూడా చెయ్యొచ్చు. మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే ఇస్తే F ఇంటూ V చేస్తాము, బట్ ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అనేది వాడాలమ్మా. ఓకే. పవర్లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అదేంటంటే మనకి వాట్ ఈస్ దిస్? ఎఫిషియన్సీ అంటే నార్మల్గా పవర్ అనేది మోటార్స్కి వాడతాం కదా, యంత్రాలు, మషీన్స్కి వాడతాం పవర్. దీని పవర్ ఎంత, దాని పవర్ ఎంత, కార్ బ్యాటరీ పవర్, ఇంజన్ పవర్ ఎంత, ఇలాంటివి చూస్తాం కదా, మోటార్ పవర్ ఎంత. సో పవర్ని మనము ఎంత బాగా ఒక మషీన్, ఒక మోటార్, ఒక ఇంజన్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత పవర్ని ఇవ్వగలదు, దానిని ఆ కేపబిలిటీని మనం ఎఫిషియన్సీ అంటాము. ఎఫిషియన్సీ సింబల్ ఈటా. ఈటా ఈజ్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. వెరీ సింపుల్. పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం టేకెన్. అంటే వర్క్ ప్లేస్లో MGH రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు. వర్క్ ప్లేస్లో డెల్టా K/T రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు. 12 mv² మైనస్ 12 mu² బై T. ఎస్. పవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ వేసుకోవచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ వేసుకోవచ్చు. ఎక్కడైనా 2 ఉన్నాయి, MGH ప్లస్ 12 mv² బై T. ఒక బాడీకి హైట్ ఉంది, వెలాసిటీ ఉంది, అప్పుడు MGH ప్లస్ 12 mv² వేసుకుంటారు. సో ఎలా అయినా చేయొచ్చమ్మా. పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇవాల్టి క్లాస్. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నేను ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టినట్లున్నాను. చేద్దామా ప్రాబ్లమ్స్? మీరు హోంవర్క్ చేస్తారా? మ్యామ్ కొల్యూషన్స్ తప్ప ఇంకా లెసన్ అయిపోయినట్లే కదా? లేదు, వర్టికల్ సర్క్యులర్ మోషన్ కూడా ఉంది సూర్యకిరణ్. వర్టికల్ సర్క్యులర్ మోషన్, కొల్యూషన్ చెప్పాను కదా. వర్క్ పవర్ ఎనర్జీ అనేది చాలా పెద్ద లెసన్, ఓపిక ఉండాలి ఈ లెసన్ వినాలంటే. ఇంకా ఈ లెసన్లో కొల్యూషన్స్ ఒకటి ఉంది, వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఒకటి ఉంది. ఈ 2 కూడా ఫినిష్ చేద్దాం త్వరలోనే. నేను ఇవి హోంవర్క్ ఇస్తాను, చూడండి ఎంతవరకు మీరు చెయ్యగలరు అనేది. F వెలాసిటీ బార్, F బార్ ఇచ్చారు. ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చెయ్యాలి. చెయ్యండి, చూద్దాం వస్తుందో రాదో. నెక్స్ట్, హౌ మచ్ విల్ ఇట్ టేక్ టు లిఫ్ట్ అ మాస్? M ఇచ్చారు, హైట్ ఇచ్చారు, అంటే MGH బై T. ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్స్, హోంవర్క్ చేయండి.
సో ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా పెడతానమ్మా. ఇవాళ నిన్నటిది కూడా పెడతాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, లేదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. 30 మంది వాచింగ్, కానీ లైక్స్ కేవలం 18 లైక్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు కనుక నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా అక్కడ లైక్ బటన్ అలా 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 లైక్ పెరిగిపోవాలి. ఒక్కసారి లైక్ చేయండి అమ్మా, బికాస్ 30-35 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, కేవలం 18 లైక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నా క్లాస్ నచ్చలేదా ఏంటి? లైక్ చేసేయండి, క్విక్గా లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మండే బాయ్ ఎవ్రీబడి. బట్ ఒక్కసారి లైక్ చేసేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.